పాత బస్తీలో పరిస్థితి కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎంగా మారింది. మోతీ మార్కెట్లో షాపులు సీజ్ చేయడం రెండు పార్టీల మధ్య వివాదానికి మరింతగా దారితీసింది. ఏ మాత్రం శుభ్రత పాటించని షాపులను అధికారులు సీజ్ చేయగా దాన్ని బలవంతంగా తిరిగి తెరిపించారు ఎంఐఎం నేతలు. దీంతో పొలిటికల్ తీసుకున్న కాంగ్రెస్ ఎంఐఎం ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకుంది పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలోని బస్తాబస్తీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన దాడులు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. మజ్లిస్ ఎమ్మెల్సీ వర్సెస్ జీహెచ్ఎంసీ మేయర్ అన్నట్లుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్ పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న కోటిలోని మోతీ మార్కెట్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. శుభ్రత పాటించకపోవడంతో మార్కెట్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ తాళాలు పగులగొట్టి మార్కెట్ తెరవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. మోతీ మార్కెట్ తాళాలు తీయకపోతే ఉద్యోగాలు పోతాయంటూ సేఫ్టీ అధికారులను ఎంఐఎం నేతలు బెదిరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్సీ బేగ్ పై కాచిగూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన మాంసాన్ని సైతం లాక్కుని నోటీసులు సైతం చింపివేయడంపై మేయర్ విజయలక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పాతబస్తీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికెన్ తింటున్న ఎలుకలను చూసి సాక్షాత్తు మేయరే అవాక్కయ్యారు. అలాగే పలు చికెన్ షాపుల్లో సైతం చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నట్లు మేయర్ గుర్తించారు. దీంతో షాపుల యజమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన చికెన్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో పలు దుకాణాలను అధికారులు మూసివేశారు. అయితే 24 గంటల్లోనే ఆ షాపుల వ్యాపారులు తిరిగి తెరిచారు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పెనాల్టీలు కూడా వారు చెల్లించలేదు. దీనిపై ఉన్నతాధికారులను మేయర్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్సీ బెదిరింపులను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీంతో దుకాణదారులను రక్షించే వారికి మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రజలు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల భద్రత, నాణ్యతలను కాపాడే ఉద్దేశంతోనే రెగ్యులర్ గా హోటల్స్, రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న చాదర్ఘాట్లోని ఆజాద్ మార్కెట్లో తాను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా 2 చికెన్ షాపులు అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నట్లు గుర్తించారని వివరించారు. అక్కడ ఎలుకలు కూడా తిరుగుతున్నాయని చెప్పారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఆ షాపులను మూసివేయాలని ఆదేశించామని గుర్తు చేశారు. ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మేయర్ హెచ్చరించారు. చట్టానికి ఎవరూ అతిథులు కాదని, సీజ్ చేసిన దుకాణదారులను తెరిపించడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘించిన చికెన్ సెంటర్ నిర్వాహకులకు అండగా నిలబడి అధికారులపై బెదిరింపులకు దిగిన ఎంఐఎం నేతల తీరుపై మేయర్ ఘాటుగా స్పందించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎవరూ అడ్డు తగిలినా సహించబోనని తేల్చి చెప్పారు. వ్యాపారస్తులు ఆహార నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే గతంలోనూ ఈ షాపుల యజమానులకు పబ్లిక్ హెల్త్ నార్మ్స్ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 521, 622, 487, 596ల కింద షాపులను ఖాళీ చేయాలనే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ షాపుల యజమానులు ఆ నోటీసులను బేఖాతరు చేయడంతో వాటిని గోడపై అతికించడంతో పాటు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించామని ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా మోతీ మార్కెట్ లీజుల గడువు కూడా ముగిసిందని, తిరిగి ఆన్లైన్లో టెండర్ల ద్వారా ఈ 2 షాపులను తిరిగి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. మరి ఈ 2 పార్టీల మధ్య వివాదం ఎంతటితో ముగుస్తుందా లేక మరింత ముదురుతుందా అన్నది చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.